వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మీ సైకాలజీ మాలేంద్ర రెడ్డి సార్. మరి మనకి అక్టోబర్ 24వ తేదీన ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆ సిలబస్ని మొత్తాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉండేటువంటి షార్ట్ పీరియడ్లో రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులందరికీ కూడా మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఎంతో కొంత తోడ్పాటును అందించాలనేటువంటి ఆలోచనతో ఒక 40 డేస్ ప్లానింగ్. చాలామందికి ఏంటంటే 40 రోజుల్లో ఈ సిలబస్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఈ యొక్క టైం మేనేజ్మెంట్ మీద చాలా రకాలైనటువంటి సందేహాలతో పాటు ఒత్తిడి, మారిన సిలబస్లు ఇవన్నీ కూడా. సరే, ఏదేమైనా సరే ఉన్న సమయాన్ని ఏ విధంగా ప్లాన్ చేస్తే మనం అభ్యర్థులకు ఉపయోగపడగలుగుతాం అనే ఆలోచనతో మరి నవంబర్ 5వ తేదీ నుంచి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో టెట్కు సంబంధించి పేపర్ 1 HGT వాళ్ళకి, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి, అలాగే సోషల్ స్టడీస్ వారికి, ఈ ముగ్గురికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి ఒక షెడ్యూల్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే HGT వాళ్ళు కనెక్ట్ అయినంత స్థాయిలో ఈ యొక్క పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు కానీ, సోషల్ స్టడీస్ వాళ్ళు కానీ కనెక్ట్ అవ్వలేదు. దీనికి కారణం ఏంటి అనేటువంటి కోణంలో ఆలోచన చేస్తే కొంతమంది పిల్లలు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ, సార్ నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడే కదా, మేము వెంటనే ఎగ్జామ్స్ రాయాలి అన్నట్లయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంత సమయం గడిస్తే ఒకసారి మేము కొన్ని విషయాలు చదువుకొని ఆ తర్వాత మేము ఎగ్జామ్ రాయగలుగుతామని చెప్పేసి ఎక్కువ మంది పేపర్ 2కు సంబంధించిన వాళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. వాళ్ళ యొక్క అభ్యర్థులన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తిరిగి ఆల్రెడీ నవంబర్ 5వ తేదీ నుంచి HGTకి సంబంధించి పేపర్ 1 ప్రతిరోజు మార్నింగ్ 7 గంటలకి యాప్లో ఎగ్జామ్ జరుగుతుంది, అలాగే ఈవినింగ్ 7 గంటలకి యాప్లో ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మరి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి ఈ యొక్క పరీక్ష, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి దీన్ని వాయిదా వేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ వాయిదా వేసినటువంటి ఎగ్జామ్ తిరిగి రీషెడ్యూల్ అనేటువంటి దాన్ని ఎప్పటి నుంచి ఇవ్వడం జరిగిందంటే నవంబర్ 10వ తేదీ నుంచి రీషెడ్యూల్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో టెట్ సిలబస్ వేరు, ఇప్పుడు ఉండేటువంటి టెట్ సిలబస్ అనేటువంటిది ముఖ్యంగా సైకాలజీలో సమూలమైనటువంటి మార్పులు అనేటువంటివి వచ్చినాయి. దానికి తోడు మనకి ముఖ్యంగా 10వ తరగతి సిలబస్ వచ్చేసి న్యూ సిలబస్. ఇంతవరకు మీరు ఇప్పుడున్నటువంటి 10వ తరగతి సిలబస్, న్యూ సిలబస్ మీద ఒక పరీక్ష కూడా మీరు రాయలేదు. నేరుగా రేపు ఎగ్జామ్లోకి వెళ్ళి ఆ న్యూ సిలబస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎదుర్కోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. 2025 మెగా డిఎస్సిలో ఉద్యోగం ఎవరైనా కోల్పోయారంటే, ఎలాంటి వ్యక్తులు కోల్పోయారంటే ఎవరైతే టెట్లో స్కోరు తక్కువగా ఉందో అలాంటి అభ్యర్థులే ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది. తిరిగి అలాంటి తప్పు చేయవద్దు. కాబట్టి రాబోయేటువంటి జనవరిలో విడుదల కాబోయేటువంటి డిఎస్సిలో మీరు జాబ్ సాధించాలన్నట్లయితే ఖచ్చితంగా వీలైనంత వరకు ఇప్పుడు డిసెంబర్ 10న జరిగేటువంటి టెట్లో మీరు వీలైనంత వరకు మీ స్కోర్ను పెంచుకోవాలి. గతంలో మీరు టెట్ రాసి ఉండవచ్చు, గతంలో మీకు సిలబస్ అవగాహన ఉండవచ్చు, కానీ రేపు జరగబోయేటువంటి టెట్ అనేటువంటిది గతంలో జరిగినటువంటి టెట్ విధానాలు అంటే ప్యాటర్న్ అదే, కానీ అందులో ఇచ్చేటువంటి విషయాలు చాలా సమూలమైనటువంటి మార్పులు వచ్చాయి. అవి మీరు ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ మార్పులన్నింటిని దృష్టిలో ఉంచుకొని HGT వారికి సపరేట్గా, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సపరేట్గా, పేపర్ 2 సోషల్ స్టడీస్ వాళ్ళకి కూడా సపరేట్గా ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు ఎవరికి టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి టెట్ 40 డేస్ ఎగ్జామ్ ప్లాన్ గురించి చెప్పడానికి మీ ముందుకు నేను రావడం అనేటువంటిది జరిగింది. ఇది కేవలము ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. ఆఫ్లైన్లో అనేటువంటిది పేపర్ 2కు సంబంధించి కనిగిరిలో కానీ విజయనగరంలో కానీ ఆఫ్లైన్ అనేటువంటిది లేదు. కేవలము ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరిగింది. మరి టెట్ 40 డేస్ ఎగ్జామ్ ప్లాన్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే నవంబర్ 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అంటే రేపటి నుంచి నవంబర్ 10వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అయ్యి
ఎప్పటి వరకు జరుగుతుందంటే మనకు డిసెంబర్ 10వ తేదీన ఎగ్జామ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఈ డిసెంబర్ 10న స్టార్ట్ అయ్యి ఈ యొక్క పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఎప్పుడైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా పరీక్ష నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం గమనించినట్లయితే ఈ యొక్క నవంబర్లో ఒక 20 డేస్ ఉంది, మరి డిసెంబర్లో ఒక 10 డేస్ ఉంది, మొత్తం కూడా 30 డేస్. కానీ మనం వేసిన ప్లాన్ ఏంటంటే 40 డేస్ ప్లాన్. కాబట్టి డిసెంబర్ 10వ తేదీన ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ చివరి ఎగ్జామ్స్లో గ్రాండ్ టెస్ట్లో మార్పులు చేర్పులు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆల్రెడీ యాప్లో సిలబస్ షీట్ని అప్లోడ్ చేస్తున్నాం. మీరు దాన్ని కానీ గమనించినట్లయితే ఆ సిలబస్ మీద మీకు అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే సిలబస్ మొత్తాన్ని ఒక 60 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. అంటే 30 రోజుల పాటు మీరు ఉదయము ఒక ఎగ్జాము, సాయంత్రం మరొక ఎగ్జామ్ రాయడం ద్వారా ఈ యొక్క సిలబస్ మొత్తాన్ని మీరు రివిజన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు యాప్లో ఎగ్జామ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకి మరొక ఎగ్జామ్ను అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఆ సమయంలో ఎగ్జామ్ రాసుకోవచ్చు, లేదా ఆ సమయం మీకు వీలు కాకపోయినట్లయితే మీకు నచ్చిన సమయంలో అయినా సరే ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి ఇచ్చినటువంటి సిలబస్ మొత్తాన్ని ఎలా విభజించడం జరిగింది అనేటువంటి అంశాన్ని కానీ మనము గమనించినట్లయితే ఇచ్చిన సిలబస్ మొత్తాన్ని ఎలా విడగొట్టామంటే ఒక 60 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. మనకు పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, సైకాలజీ అంటాం కదా, ఇది ఒక 30 మార్కులకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గతంలో మనకు టెట్కి సంబంధించి పేపర్ 1 మరియు పేపర్ 2 సిలబస్లు ఒకే రకంగా ఉండేది. మొదటిసారిగా ఇప్పుడు మాత్రము పేపర్ 1 మరియు పేపర్ 2 సిలబస్లు పూర్తి విరుద్ధంగా సంబంధం లేని విధంగా ఇవ్వడం జరిగింది. పేపర్ 1 సిలబస్ వేరు, పేపర్ 2 సిలబస్ వేరు. 30 మార్కులకు ఇవ్వడం జరిగింది. దీన్ని ఎన్ని భాగాలుగా విభజించామంటే 12 భాగాలుగా విభజించాం. అంటే 12 పరీక్షలుగా దీన్ని విభజించడం అనేది జరిగింది. ఒక్కొక్క పరీక్షకి 50 ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్క పరీక్షకి 50 ప్రశ్నలు ఇస్తాం. 12 ఎగ్జామ్స్లో సైకాలజీ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 12 × 50 అంటే 600 ప్రశ్నలతో కొత్తగా మారినటువంటి సిలబస్లోని అంశాలను పరీక్షించడం అనేటువంటిది జరిగింది. 12 భాగాలు అంటే 12 పరీక్షలు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మరి తెలుగు అనేది ఎన్ని మార్కులకో మీకు తెలుసు, 30 మార్కులకి. ఈ తెలుగుని ఎన్ని భాగాలుగా విభజించామంటే 10 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. తెలుగు సిలబస్ మొత్తాన్ని 10 ఎగ్జామ్స్గా మీకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. వ్యాకరణ అంశాలను, అలాగే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి పాఠ్య సంబంధిత అంశాలను, వీటన్నిటిని కూడా ఎన్ని పరీక్షలుగా విభజించడం జరుగుతుందంటే 10 పరీక్షలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్కులకు కదా, దీన్ని కూడా ఎన్ని భాగాలుగా విభజించామంటే 10 భాగాలుగా విభజించాం. అంటే 10 ఎగ్జామ్స్ ద్వారా సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే 10 × 50 500 ప్రశ్నలతో ఈ యొక్క సిలబస్ని కవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇలా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్కుల్ని 12 పరీక్షలుగా, తెలుగు 30 మార్కుల్ని 10 పరీక్షలుగా, ఇంగ్లీష్ 30 మార్కుల్ని 10 పరీక్షలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇక తర్వాత రిమైనింగ్ ఏంటి? కంటెంట్ ఎన్ని మార్కులకి ఇస్తున్నారు? 48 మార్కులకి ఇస్తున్నారు కదా. 3 కంటెంట్లు కదా. ఏంటి ఆ 3 కంటెంట్లు? మ్యాథ్స్ ఎన్ని మార్కులకి? 16 మార్కులకి. పిఎస్ ఎన్ని మార్కులకి? 16 మార్కులకి. అలాగే బయాలజీ ఎన్ని మార్కులకి? 16 మార్కులకి. 3 కంటెంట్లు. గతంలో మ్యాథ్స్కి 50% వెయిటేజ్ ఉండేది కంటెంట్లో. ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ కలిపి 50% వెయిటేజ్ ఉండేది. ఇప్పుడు ప్రతిదానికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఈ 48 మార్కుల్ని ఏం చేస్తున్నామంటే 3 పదాలుగా విడగొట్టాం కదా. దీనికి సంబంధించి పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నామంటే, ఒక మ్యాథ్స్ వచ్చేసి 8 ఎగ్జామ్స్ అమ్మ.
8 భాగాలుగా విడగొట్టాం. 6 నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి మ్యాథ్స్ మొత్తాన్ని 8 పరీక్షలుగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 6, 7, 8 తరగతులకు సంబంధించిన అంశాల మీద 4 ఎగ్జామ్స్, 9వ తరగతి మ్యాథ్స్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 2 ఎగ్జామ్స్, 10వ తరగతి మ్యాథ్స్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 మరో 2 ఎగ్జామ్స్, మొత్తం 8 పరీక్షలతో మ్యాథ్స్ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు 8 పరీక్షలు అంటే 8 పరీక్షలు అంటే 8 400 ప్రశ్నలు, 400 మోడల్స్. ఈ 400 మోడల్స్ని కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే మీరు రాయబోయేటువంటి టెట్లో ఎక్కువగా స్కోర్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి మ్యాథ్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో అతి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ను బయటికి తీసి అత్యంత ముఖ్యమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో గత ప్రశ్నాపత్రాలను పరిశీలన చేసి ఏ రకమైనటువంటి మోడల్స్ ఇస్తున్నాడో గమనించి అలాంటి మోడల్స్తో కూడినటువంటి ప్రశ్నలతో మీకు పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏదో పరీక్ష పెట్టామంటే ఆడేదో క్వశ్చన్ టు ఆన్సర్లా కాకుండా అక్కడ ఇచ్చేటువంటి ప్రతి ప్రశ్న కూడా మీకు ఎగ్జామ్లో తిరిగి అదే మోడల్ రిపీట్ అయ్యేటువంటి విధానంలో గుర్తించి ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ పేరుకి 8 పరీక్షలే కావచ్చు, కానీ ఈ షార్ట్ పీరియడ్లో మేము ఇచ్చేటువంటి ఆ 8 ఎగ్జామ్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కానీ మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో అవి చాలా చాలా హెల్ప్ అవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఫిజికల్ సైన్స్ మొత్తాన్ని 7 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరుగుతుంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి ఫిజికల్ సైన్స్ విభాగాలన్నింటినీ 7 పరీక్షలుగా అంటే 7 350 ప్రశ్నలతో మీకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే బయాలజికల్ సైన్స్ అనేటువంటిది కూడా 7 భాగాలుగా మీరు పరీక్షలు నిర్వహించడం అనేది అంటే మొత్తం 22 పరీక్షలు 22 భాగాలు అంటే 22 పరీక్షలు. అంటే ఈ యొక్క 48 మార్కులను ఎన్ని పరీక్షల రూపంలో మిమ్మల్ని పరీక్షించడం జరుగుతుందంటే 22 పరీక్షలు. 22 పరీక్షలు అంటే 20 1000 ప్రశ్నలు, 2 50 100, 1100 ప్రశ్నలు. అంటే మ్యాథ్స్ అయితేనేమి, ఫిజికల్ సైన్స్ అయితేనేమి, సోషల్ స్టడీస్ అయితేనేమి 1100 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయడం ద్వారా 1100 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్లో అడిగేటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలను ఒక్కసారి మననం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మనకి మెథడాలజీ అనేది ఎన్ని మార్కులకి? 6 + 6 12 మార్కులకి కదా. మ్యాథ్స్ 6 మార్కులకి, ఫిజికల్ సైన్స్ 3 మార్కులకి, అలాగే బయాలజికల్ సైన్స్ వచ్చేసి 3 మార్కులకి, అంటే 12 మార్కులకి. 48 + 12 60 మార్కులు. నేరుగా వేసేద్దాం ఎందుకు. చూడండి, మెథడాలజీ అనేది 6 + 3 + 3 12 మార్కులకి. అంటే మ్యాథ్స్ మెథడాలజీ 6 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ 3 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బయాలజికల్ సైన్స్ మెథడాలజీ ఎన్ని మార్కులకి ఇవ్వడం జరుగుతుందంటే 12 మార్కులకి ఇవ్వదు. ఈ మార్కుల పరంగా వీటిని ఎలా విడగొడతామంటే చూడమ్మా, మ్యాథ్స్ మెథడాలజీ నుంచి 2 పరీక్షలు నిర్వహిస్తాం. మనకు సమయం లేదు కాబట్టి. ఫిజికల్ సైన్స్ మొత్తాన్ని 1 పరీక్ష నిర్వహిస్తాం. బయాలజికల్ సైన్స్ మొత్తాన్ని 1 పరీక్ష నిర్వహిస్తాం. కానీ ఇవి 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క పరీక్ష అనేటువంటి దాన్ని 100 మార్కులకు నిర్వహించడం అనేది జరుగుతుంది. సరే, ఇవి కూడా 2 పరీక్షలు. ఇవి కూడా 2 పరీక్షలుగానే నిర్వహిద్దాం. మార్కులు ఎన్నైనా సరే 2 పరీక్షలుగానే నిర్వహిద్దాం. ఇవి 2, అలాగే బయాలజికల్ సైన్స్ కూడా 2. అంటే 3 మెథడాలజీలు ఉన్నాయి. మ్యాథ్స్ మెథడాలజీలో ఉండే ప్రశ్నలన్నింటినీ 2 పరీక్షల ద్వారా పరీక్షించడం జరుగుతుంది. ఫిజికల్ సైన్స్లో ఉండే మెథడాలజీ మొత్తాన్ని మరో 2 పరీక్షల ద్వారా పరీక్షించడం జరుగుతుంది. బయాలజికల్ సైన్స్లో ఉండే మెథడాలజీ అన్నింటిని కూడా 2 పరీక్షల ద్వారా పరీక్షించడం జరుగుతుంది. దాదాపు ఈ మెథడాలజీలు మాత్రం కొంచెం ఎక్కువ ప్రశ్నలతో మిమ్మల్ని పరీక్షించడం అనేటువంటిది జరుగుతుంది. ఇచ్చే ప్రశ్నలన్నింటిని కూడా మీరు స్టడీ చేయగలిగినట్లయితే ఫైనల్ ఎగ్జామ్లో మీకు అవి చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. మీ దృష్టిలో ఇది 40 రోజులే కదా అనిపించవచ్చు, కానీ 40 రోజుల్లోనే
మీకు పరీక్షకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలతో మీకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. జనరల్గా మీరు చదువుతూ ఉంటారు, అందులో ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో మీ స్థాయిలో మీరు దాన్ని అంచనా వేయడం కష్టం. కానీ మేము ఎన్నో రోజుల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, ఎన్నో రకాలైనటువంటి ఎగ్జామ్స్ను చూసి ఉన్నాం కాబట్టి, దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ లేదా ఎగ్జామ్ సిరీస్ని కానీ ఎన్నో తయారు చేసి ఉన్నాం కాబట్టి మాకు అనుభవం అది. ఏ ప్రశ్న ఇస్తే వీళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటిది మాకు తెలుసు కాబట్టి ఆ అవగాహనతో మేము ఈ పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. మీరు ఎన్నో యాప్లో రాయొచ్చు 100 రూపాయలకు పరీక్షలు, 50 రూపాయలకు పరీక్షలు అని. మరి అవి మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటి దాన్ని ఒక్కసారి మీకు మీరు స్వీయ విశ్లేషణ చేసుకోండి. ఎవరైతే మీకు పరీక్ష నిర్వహిస్తున్నారో ఆ పరీక్ష పత్రాన్ని ఎవరు తయారు చేస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది కానీ మీరు ఆలోచన చేస్తే ఎలాంటి పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేటువంటిది మీకు అవగాహన అవుతుంది. కాబట్టి ఎవరైతే మ్యాథ్స్ అండ్ సైన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ను ఉపయోగించుకోండి. మీ యొక్క ప్రిపరేషన్కి ఇది చాలా అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు మనకు టెట్ కానీ డిఎస్సి కానీ జరిగినటువంటి ప్రశ్నాపత్రాలన్నింటినీ పరిశీలన చేసి వాటికి అనుగుణంగా రేపు రాబోయే టెట్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో దృష్టిలో ఉంచుకొని ప్రశ్నాపత్రాలను తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి వాస్తవంగా 5వ తేదీ నుంచి జరగవలసినటువంటి పరీక్ష 10వ తేదీ నుంచి జరుగుతుంది కాబట్టి ఒక 5 రోజులు పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఈ 5 రోజులు అనేటువంటి దాన్ని ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత అప్పుడు మీకు ఇచ్చే టైం టేబుల్ని బట్టి 5 రోజులను అలాగే ఉంచాలనా లేదా 5 రోజుల్లో ఉండేటువంటి విషయాలను 2-3 రోజుల్లోనే నిర్వహించాలనేటువంటిది మీరు పరీక్ష రాస్తూ ఉంటే చివరిలో దాని గురించి ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఎవరు రాస్తారు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జాము, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతారో లేదా ఫిజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతారో లేదా బయాలజికల్ సైన్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ ఈ యొక్క టెట్కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ రాయాలి. ఇప్పటికి చాలామంది బాధాకరమైన అంశం ఏంటంటే చాలామంది అభ్యర్థులకు ఇప్పటికీ వాళ్ళు టెట్లో ఏ పరీక్ష రాయాలనేటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి అప్లై ఎలా చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ లేదా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉంటారో వాళ్ళందరూ రాయవలసినటువంటి పేపర్ ఏంటంటే టెట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్. కాబట్టి ఇక్కడ మీ ముందున్న సవాల్ ఏంటంటే ఇంతవరకు టెట్ క్వాలిఫై కాని వాళ్ళైతే ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావడం, గతంలో రాసి క్వాలిఫై ఉన్నారంటే గతంలో కంటే మీ స్కోర్ని పెంచుకోవడం, ఇవి రెండు మీ ముందున్నటువంటి సవాలు. కాబట్టి ఎవరైతే టీచర్స్ అకాడమీ కనిగిరి యొక్క యాప్ ద్వారా ఎగ్జామ్ రాయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మరి నవంబర్ 10వ తేదీ నుంచి జరగబోయేటువంటి ఎగ్జామ్స్ రాసి తద్వారా ఆ ఎగ్జామ్స్ రాసినటువంటి అనుభవం ద్వారా ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు డిసెంబర్ 10ని జరగబోయేటువంటి ఎగ్జామ్స్ని అత్యంత అద్భుతంగా రాయాలి. మీరు ఈ సిరీస్ని కానీ ఉపయోగించుకున్నట్లయితే మీరు దీనికి వెచ్చించిన ప్రైస్ కంటే కూడా మీరు 100 రెట్లు ప్రయోజనం పొందుతారు అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఎంతోమంది ఏపీ మెగా డిఎస్సి 2025లో టీచర్స్ అకాడమీ యొక్క యాప్ను ఉపయోగించిన అభ్యర్థులు కావచ్చు, టీచర్స్ అకాడమీ యొక్క టెస్ట్ సిరీస్ను ఉపయోగించిన అభ్యర్థులు కావచ్చు, టీచర్స్ అకాడమీ యొక్క అత్యంత అద్భుతమైనటువంటి మెటీరియల్ను ఉపయోగించిన అభ్యర్థులు కావచ్చు, ఎంతోమంది ఉద్యోగాలు సాధించి ఈరోజు ఆయా ప్రాంతాలలో ఆయా పాఠశాలలో ఉద్యోగాలుగా చేస్తున్నారు. మీరు కూడా ఆ జాబితాలో ఉండాలి అనుకున్నట్లయితే నెక్స్ట్ డిఎస్సిలో ఖచ్చితంగా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని పర్చేజ్ చేయండి. ఈ యొక్క సిరీస్ను ఉపయోగించుకోండి. మీ ప్రిపరేషన్ ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందుకు కొనసాగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.